ఎందులోనైనా ఒక్కసారి ఫెయిల్ అయితేనే ఇంకా జరగదు అని వదిలేస్తుంటారు చాలా మంది. కానీ ఈయన మాత్రం తన కళను నెరవేర్చుకోవడానికి 25 ఏళ్ళు కష్టపడ్డాడు. 23 సార్లు ఫెయిల్ అయినా అస్సలు వెనుకడుగు వేయకుండా అనుకున్నది సాధించాడు. అతనే మధ్యప్రదేశ్లోని జబలాపూర్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న రాజకరణ్ బారువా. 56 ఏళ్ల వయసులో జబలాపూర్లోని రాణి దుర్గవతి యూనివర్సిటీ నుంచి మ్యాథ్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా సాధించాడు. ఒకవైపు సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఇళ్లలో పని మనిషిగా కూడా చేశాడు. ఖాళీ దొరికినప్పుడల్లా చదువుకుంటూ ఎంఎస్సీ డిగ్రీ పాస్ అయ్యాడు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూనే పగటిపూట పనికి వెళ్లేవాడు. ఖాళీ సమయాల్లో ఎంఎస్సీ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యాడు. 1997లో మొదటిసారిగా ఎంఎస్సీ పరీక్ష రాయగా ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత 10 ఏళ్లలో 5 సబ్జెక్టులలో ఒక సబ్జెక్టులో మాత్రమే బారువా పాస్ అయ్యాడు. అలుపెరుగని భగీరథుల్లా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఎట్టకేలకు 2020లో మొదటి సంవత్సరం ఎంఎస్సీ పరీక్షలో పాస్ అయ్యాడు. రెండో సంవత్సరం 2021లో మొత్తం సబ్జెక్టులను పూర్తి చేశాడు. ప్రస్తుతం బారువా చేతిలో 2 మాస్టర్స్ డిగ్రీలున్నాయి. 1996లో ఆర్కియాలజీలో తన మొదటి మాస్టర్స్ డిగ్రీని పొందాడు. 56 ఏళ్ళు వచ్చినా ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగితే తన కలలనే పెళ్లి చేసుకున్నాను సింపుల్ గా నవ్వేస్తాడు రాజకరణ్ బారువా. ఇంత పెద్ద ఏజ్ లో కూడా చదువు కోసం ఇంత కష్టపడుతున్న రాజకరణ్ బారువా గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.